వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఈ నాయకుడి మీద దాడి, ఇతని హత్య, ఇతని తలకాయ పగిలింది, ఇతని ఆస్తి లాక్కున్నారు, ఇతనికి సంబంధించిన షాపు లాక్కున్నారు, ఇతని దాని మీద విధ్వంసం జరిగింది. ఇది రోజు వార్తలు రావాల్సి వచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అది సాక్షి ఒకటే రాసుకుంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇప్పుడు ఈవెన్ ఎడిటోరియల్ కాలంలో ఆర్కే గారు కూడా అవన్నీ చాలా చిన్న సంఘటనలుగా వక్రీకరించే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అది పక్కన పెడదాం. అయితే అంతకుముందు ప్రతి చిన్న అంశము పెద్దదైంది, ఇప్పుడు ప్రతి పెద్ద అంశము చిన్నదైపోవడం అన్నటువంటిది వాళ్ళ బుద్ధిని బట్టి ఉంటుంది. యద్భావం తద్భవతి అన్నటువంటిది అక్కడ పనికొస్తుంది. అది పక్కన పెడితే ఇవాళ ఒక్కరోజు అనుకుంటా సాక్షిలో ఏ ఒక్క సంఘటన నమోదు కాలేదు. అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావట్లా, లేదా చట్టబద్ధంగా ఎలాంటి కేసులు నమోదు కావట్లేదు. కాబట్టి అది పక్కన పెట్టేస్తే కేసులు రాసుకునేది ఒక్క సాక్షిలో. కాబట్టి అక్కడ కూడా ఒక్కటి కూడా జరగనటువంటి తొలి రోజు ఈ 2 నెలల పాలనలో అనుకోవాలి.